రష్యా ఉక్రెయిన్ వార్ లోకి ట్రంప్ అఫీషియల్ ఎంట్రీ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే తను అనుకున్న ప్లాన్స్ ని ఎగ్జాక్ట్ గా అమలు చేస్తున్నాడు. రోజు రోజుకి ప్రపంచ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. రీసెంట్ గా ట్రంప్ జెలెన్స్కీని ఓవెల్ ఆఫీస్ నుంచి వెళ్లిపోమన్నాడు. అసలు విషయంలోకి వెళ్తే ఉక్రెయిన్ రష్యా వార్ మొదలయ్యి 3 years అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయం. ఆ యుద్ధం ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. వెస్టర్న్ కంట్రీస్, యుఎస్ అంతా ఉక్రెయిన్ సైడ్ ఉన్నా ఇంకా ఆ వార్ ని గెలవలేకపోయారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ వార్ ని ఎండ్ చేస్తా అని మాటిచ్చాడు. ఇప్పుడు దానికి కట్టుబడి రష్యా ఉక్రెయిన్ ని కలపడానికి టేబుల్ ని రెడీ చేశాడు. ఈ డీల్ లో భాగంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ని పిలిపించాడు ట్రంప్ వార్ ని ఎండ్ చేద్దాం, పీస్ ని బిల్డ్ చేద్దాం అని ట్రంప్ అంటే జెలెన్స్కీ మాత్రం మాకు నాటోలోకి రావడానికి పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు వార్ స్టాప్ అవుతుందన్నాడు. బట్ ఇక్కడ వార్ స్టార్ట్ అయ్యిందే ఉక్రెయిన్ నాటోలోకి జాయిన్ అవ్వకూడదని రష్యా స్టార్ట్ చేసింది. ఇలా అయితే ఈ డీల్ కి రష్యా ఒప్పుకోదు. చెప్పిందే మళ్ళీ చెప్పి ట్రంప్ కి కోపం తెప్పించాడు జెలెన్స్కీ. లాస్ట్ కి డీల్ కి మేము ఒప్పుకోమని జెలెన్స్కీ బయటికి వచ్చేసాడు. ఇప్పుడు జెలెన్స్కీ యూరోప్ లో ఉన్నాడు అండ్ ట్రంప్ డీల్ అవ్వలేదని ట్వీట్ కూడా వేశాడు. మళ్ళీ డీల్ చేయడానికి మేము ఉంటామని హామీ కూడా ఇచ్చాడు. ఇలాంటి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ న్యూస్ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.